ధన్యంగాండి. నా పేరు తేజస్విని. ఈరోజు వీడియో ఏంటంటే లాంగ్ వీడియో. అవును. ఛానల్‌లో నేను పోస్ట్ చేసిన ఫస్ట్ లాంగ్ వీడియో. అది కూడా డే 1 ఆఫ్ నవరాత్రి అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ లాంగ్ వీడియో నవరాత్రి వీడియో అవ్వడం. అండ్ ఈరోజు వీడియోలో మేము అమ్మవారిని డెకరేట్ చేసాము. అంటే మా మమ్మీ 9 డేస్ ఈ 9 డేస్ ఉపవాసం ఉంటుంది. సో, అయితే ఇంకా నేను మా అక్క మంచిగా అమ్మవారిని డెకరేట్ చేస్తే మమ్మీ మంచిగా పూజ చేసుకుంటుంది అని అనుకుని ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాము. మా అక్క మంచిగా మొత్తం అమ్మవారి బ్యాక్‌డ్రాప్ మొత్తం మా అక్కనే చేసింది. యాక్చువల్లీ మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాం. అంటే ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇలా మంచిగా డెకరేట్ చేసి మమ్మీ పూజ చేసుకోవాలి అని చెప్పి. కానీ ఇన్ని రోజులు కుదరలేదు. బట్ ఈసారి మంచిగా కుదిరింది. సో, ఫస్ట్ డేనే మొత్తం అమ్మవారిని డెకరేట్ చేసాము. ఇంకా నైట్ ప్రసాదం చేస్తున్నారు మమ్మీ. అదే పొంగలి. అది పొంగలి, నాట్ చక్కెర పొంగలి, హాట్ పొంగలి అనమాట. అండ్ మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు. అది ఘీ అండి. అది నాట్ ఘీ, వెన్న ఇంట్లో చేసింది. ఇంకా మమ్మీ మొత్తం ప్రాసెస్ చేస్తున్నారు. మంచిగా కుక్ చేస్తున్నారు అమ్మవారికి. అది ఇన్ ద ప్రాసెస్ అన్నమాట. రెసిపీ మొత్తం ఇందులోనే ఉంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. బాగుంది, బాగా వచ్చిందని అన్నారు అందరూ. ఓకే. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత అలాగా మంచిగా తీసుకొని వెళ్ళి ఒక గిన్నెలో ప్రసాదం పెట్టి అమ్మవారి దగ్గర పెట్టామన్నమాట. అండ్ ఇంకా పూజ స్టార్ట్ చేసాము. అక్క దీపం వెలిగించింది. అంటే ఫస్ట్ చేసింది అక్క కాబట్టి మమ్మీ ఈరోజు దీపం అక్కని వెలిగించమంది. సో, అక్క ఇంకా వెలిగించేసింది. అంత మంచిగా డెకరేట్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం చేయడం మేము ఇలాగా దసరా 9 డేస్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా కొబ్బరికాయ కొట్టింది. సో, చూడండి మా అక్క కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని చూపిస్తుంది. ఇంకా అంతే ఈ వీడియో. పూజ బ్లాగ్ అయిపోయింది. నెక్స్ట్ మంచిగా మా ఊర్లో గుడికి వెళ్ళాం మేము. చాలా బాగా చేస్తారు మా ఊర్లో దసరా ఉత్సవాలు. అంటే అమ్మవారిని డెకరేట్ చేయడం అంతా బాగా చేస్తారు. సో, గుడి క్లిప్స్ అన్నమాట ఇవి. మంచిగా లైటింగ్ పెడతారు మొత్తం. చివరి నుంచి రోడ్ చివరి దాకా లైటింగ్ పెడతారు. చాలా మంచి వైబ్ ఉంటుంది దసరా డేస్లో మా ఊరి అమ్మవారి గుడిలో. చూసారా బ్యూటిఫుల్ వ్యూ. చాలా మంచిగా చాలా బాగా డెకరేట్ చేశారు. గుడి మొత్తం ఇలా లైట్స్ మొత్తం నింపేశారు. మంచిగా ప్రదక్షిణాలు చేసేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం, అది ముఖ్యమైన పార్ట్ కదా గుడిలో. వెయిట్ చేసాము చాలాసేపు ప్రసాదం కోసం. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము. అంతే ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.